హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ డైరీ. మా ఛానల్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఉలవల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఉలవల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఉలవలను దోరగా వేయించుకోవాలి. ఈ ఉలవల్ని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఓవర్ వెయిట్‌తో బాధపడేవారు కూడా వీటిని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల వెయిట్ కంట్రోల్‌లో ఉంటారు. ఈ వేయించి పెట్టుకున్న ఉలవల్లో 4 ఇలాచీలను కూడా వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. మీకు కొద్దిగా బరకగా ఉన్నట్టు అనిపిస్తే జల్లించుకుంటే సరిపోతుందండి. తరువాత కడాయిని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే కాజు, బాదం, కిస్మిస్ వేశానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరు వేయించి పక్కన పెట్టుకోవచ్చు. తరువాత అదే కడాయిలో ఒక గ్లాసు పిండికి 3:30 గ్లాసులు నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ ఉలవలు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కిడ్నీస్‌లో స్టోన్స్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ ఉలవల్ని తీసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఒక గ్లాసు ఉలవలకు పావు గ్లాసు బియ్యాన్ని కడిగి రెడీగా పక్కనుంచుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తరువాత నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్‌లో వేసి బాగా ఉడికించుకోవాలి. బియ్యం ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదండి. తరువాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుందండి. చాలా కొద్దిగా వేసుకోవాలి. రైస్ ఉడికేదాకా మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. తరువాత జల్లించి పెట్టుకున్న ఉలవ పొడిలో కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. రైస్‌లో డైరెక్ట్‌గా పొడి వేయటం వల్ల పొడనేది గడ్డలు కడుతుంది. అందుకని చెప్పి పొడిలో నీళ్లు వేసుకొని బాగా కలిపి పక్కనుంచుకోవాలి. ఈ ఉలవలను డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ ఉలవలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తరువాత స్టవ్ పైన మరొక కడాయిని ఉంచుకొని ఒక గ్లాసు ఉలవలకు గ్లాసున్నర బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో హాఫ్ గ్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి బెల్లం బాగా కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. బెల్లం పాకమేం రావాల్సిన అవసరం లేదు. 80% ఉడికి ఉన్న రైస్‌లో ఒక గ్లాస్ పాలను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని కూడా రైస్‌లో వేసి బాగా కలుపుకోవాలి. కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి. అందులో ఉన్న నలకలవి పడకుండా ఉంటాయి. తరువాత వాటర్ కలిపి పెట్టుకున్న ఉలవ పొడి మొత్తాన్ని ఈ రైస్‌లో వేసి కలుపుకోవాలి. తరువాత మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ పిండనేది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఉలవ పాయసం అన్నది కన్సిస్టెన్సీ కొద్దిగా దగ్గరకొచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా చిక్కబడేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇష్టపడేవాళ్ళు కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతే అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవల పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో పాయసం, టేస్ట్ ఎలా ఉందో కూడా మాకు కమెంట్ చేసి చెప్పండి. మా నాన్నమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా సార్లు మాకీ ఉలవల పాయసం చేసి పెడుతూ ఉండేదండి. అందుకే మీకు కూడా ఈ రెసిపీని చూయించాను. థాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.